అందరికీ నమస్కారం. ముందుగా బొమ్మిడాల ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చిన పెద్దలు గౌరవనీయులు శ్రీ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారికి, అలాగే ఎమ్మెల్సీ లక్ష్మణరావు సార్కి, అలాగే లక్ష్మణ్ రెడ్డి గారికి, అలాగే మా ఫౌండేషన్ ఇతర పెద్దలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరికీ, అలాగే మీడియా ప్రతినిధులకు అందరికీ నా నమస్కారం. అసలు నేనైతే రాత్రి లక్ష్మణ్ రెడ్డి సార్ ఫోన్ చేశారు, ఇంకా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. నేనేం గొప్ప పని ఏం చేయట్లేదు, నేను ఉద్యోగం జాబ్ మాత్రం చేస్తున్నాను, ఎందుకు నన్ను ఈ విధంగా సన్మానం చేయదలుచుకున్నారని కొద్దిసేపు నేను ఆలోచించాను. సరే సార్కి నచ్చారేమో వాళ్ళు ఇక్కడ మేము చేసే యాక్టివిటీ వల్ల అని చెప్పేసి చాలా సంతోషం వేసింది. యాక్చువల్గా ఇది ఇంకొద్దిగా నాకు బాధ్యత ఇంకా పెంచారు. మీరు చేసిన ఈ కార్యక్రమం వల్ల, ఈ సన్మానం వల్ల నాలో ఇంకా బాధ్యత పెరిగింది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్గా డిపార్ట్మెంట్ ఎప్పుడు చేసే కార్యక్రమమే. కాకపోతే అంతకుముందు ఈ రూము కొద్దిగా వేకెంట్ రూము ఖాళీగా ఉంటే మేము మా ఇన్స్పెక్టర్స్తో కలిసి డిజైన్ చేసాం. ఇది ఒక క్రియేటివ్గా ఉంటుంది. ఒక రూమ్లో కూర్చోబెట్టి డైలీ ఇక్కడికి ఎల్ఎల్ఆర్స్కు డ్రైవింగ్ లైసెన్స్కి, అలాగే ఏ కార్యక్రమాలకైనా ఆఫీస్కి వస్తుంటారు, రోజుకి 200 నుంచి 300 మంది, వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేశాము. కొద్దిగా డీలర్స్ వాళ్ళు కోఆపరేట్ చేయబట్టి బాగా సక్సెస్గా చేశారు. దీన్ని మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఇదంతా ఒక టీం వర్క్. ఆర్టీఐ గుంటూరు అనేది ఒక టీం వర్క్ లాగా చేసుకోబట్టి మేము ఈరోజు ఇది సక్సెస్ చేయగలుగుతున్నాము. ఇంకా మెయిన్ ఈ ఇనిషియేటివ్ రావడానికి నాకు ముఖ్య కారణం ఏంటంటే, ప్రతి మంత్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్ అనేది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తాం. నేను మెంబర్గా నేను ఈ అంకెలు చదవాల్సి వస్తుంది. రోడ్ యాక్సిడెంట్స్ నెలకు ఎన్ని జరిగినాయి. ఈ అంకెలు చదువుతుంటే నాకు తెలియని ఒక భావన, బాధ. అరే మనం చదివి ఇంతమంది చనిపోయారు అని చెప్పడం కూడా నాకు కొద్దిగా బాధగా అనిపిస్తుంది. సో దీన్ని ఏం చేయవచ్చు? ఒక కేసులు రాయటం అంటే కేసులు రాస్తాం, దానివల్ల గవర్నమెంట్కి ఒక ₹1 కోటి వస్తుంది. కేసులు రాసి ₹1 కోటి సంపాదించడం ఉత్తమమా, వీళ్ళని ఒక్క ప్రాణమైన కాపాడటం గొప్ప? ఈ కాన్సెప్ట్తో ఆలోచిస్తే అవగాహన ద్వారా చేద్దాం. బోత్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ముందు అవగాహన కల్పిద్దాం, అలా సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ చేద్దాం. ఆ కాన్సెప్ట్తో మొదలు పెట్టాము. దేవుడి దయ వల్ల మీ అందరి కోఆపరేషన్తో, అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమం రెగ్యులర్గా ఇలాగే చేస్తున్నాం. ఇంతే కాకుండా మా ఇన్స్పెక్టర్స్ కాలేజెస్కి వెళ్తున్నారు, అలాగే స్కూల్స్కి వెళ్తున్నారు. రెగ్యులర్గా మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి మేడం గారి ప్రోత్సాహంతో మేము ఎప్పుడు ఆ గైడెన్స్ ముందుకు వెళ్తున్నాము. రెగ్యులర్గా ఈ కార్యక్రమం అయితే మేము ముందుకు తీసుకెళ్తాము. అలాగే దీనికి సొసైటీ తరపు నుంచి పెద్దలు ఇప్పుడు అందరూ ముందుకు వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి రోడ్ సేఫ్టీ అనేది ఏదో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కో పోలీస్ డిపార్ట్మెంట్కో కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత. ప్రతి పౌరుడు ప్రతి ఇంట్లో వాళ్ళ వెహికల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెహికల్ ఇచ్చి పంపించేటప్పుడు పిల్లలకి వాళ్ళ సూచనలు అన్నీ కూడా చెప్పి పంపిస్తే, రోడ్ సేఫ్టీ నామ్స్ అన్నీ కూడా పెద్దలు పిల్లలు అందరూ పాటిస్తే మా పని కొద్దిగా సులభం అవుతుంది. మేము చెప్పగలుగుతాము, అలాగే ఎన్ఫోర్స్ చేయగలుగుతాం. కానీ పాటించాల్సింది మాత్రం సిటిజన్సే, వెహికల్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళే. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా నేను ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రోడ్ సేఫ్టీ అనేది ఒక అందరి బాధ్యతగా తీసుకొని వెళ్ళి మా డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎప్పుడు మేము ముందు ఉంటాం. అవగాహన కల్పించడానికి ఏ కార్యక్రమం పిలిచినా కూడా మేము ముందు ఉంటాం. మా ఇన్స్పెక్టర్స్ అందరూ వస్తారు, అవగాహన కల్పిస్తారు. కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది, పాటించాల్సింది మాత్రం వాహన చోదకులే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాహనాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు రహదారి భద్రతా సూచనలు తప్పకుండా పాటించి సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ, నాకు ఇంత పెద్ద చెప్పాలంటే చాలా పెద్ద కార్యక్రమం అనిపిస్తుంది నా ప్రాణానికి. ఇది చాలా ధన్యవాదాలు సార్. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. నా బాధ్యతని ఇంకా పెంచారు మీరు. నేను ఉన్నంతకాలం ఇంకా సేఫ్టీగా, ఇంకా సురక్షితంగా ఈ కార్యక్రమాలను ముందుకు జనాల్లో తీసుకెళ్ళడానికి మొత్తం ప్రయత్నం చేస్తానని తప్పకుండా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.